సాల్వ్ అవుతుంది. వీళ్ళే కావాలని స్టేట్ గవర్నమెంట్ చేయడం లేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లం పోయేది, రైతులకు కూడా నీళ్లు వచ్చేది. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద సిబిఐ ఏదైతే తీసుకున్నారో వాళ్ళు కూడా మాకు క్లీన్ చిట్ ఇస్తారని చెప్పి ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు డెవలప్ చేస్తే ఈ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు మరి రైతులు బాగుండాలని చెప్పి మరి పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి కన్నుబడి మరి కేసీఆర్ సార్కి పేరు వస్తుందని చెప్పి కాళేశ్వరం మీద లేనిపోని మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా మరి మభ్యపెట్టి ప్రజలకు ఏదో లేనిపోని మాటలు చెప్తున్నారు. ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచం చెప్పుకుంటుంది, కానీ ఈ ప్రభుత్వము రైతులకు నీళ్లు ఇవ్వకుండా మరి 20 నెలల నుంచి వెళ్ళి మరి రైతాంగాన్ని అంతా నాశనం చేసుకుంటూ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ మరి రైతులను మోసం చేస్తుంది. చిన్న ప్రాబ్లం అయింది, ఎక్కడే కానీ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడే కానీ ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. మరి చిన్న పిల్లలు కూలిపోయినంత మాత్రాన మరి ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని పెద్ద విషయం చేసి మరి రకరకాల దాన్ని సిబిఐకి మరి అప్పచెప్తామని చెప్పి బెదిరియడం, ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారు. అట్లే మరి కేసీఆర్ గారు అంత పెద్ద ప్రాజెక్టు కడితే ప్రజల్లో తక్కువ తీసుకుపోవాలనే దురుద్దేశంతో చేస్తున్నారు. మరి ఇంకో విషయానికి వస్తే ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసారు, మరి 420 గ్యారెంటీల సంగతి ఏంటి, ప్రజలకు ఏం చేసారు వాళ్ళు, మరి వాళ్ళు ఎలక్షన్స్కి వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పారు. ఈ రోజున పరిస్థితి ఏంటి, రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీని గెలిమి కొట్టే పరిస్థితులు వచ్చినాయి. ఎమ్మెల్యేలు తిరగలేరు కాంగ్రెస్ పార్టీలో, రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా బయటకు తిరగలేరు. అందుకని చెప్పి ప్రతిసారి కాళేశ్వరం విషయం తీసుకొచ్చి డైవర్ట్ పార్టీ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు అన్ని విషయాలు తెలుసుకున్నారు. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చెప్పుకునే విధంగా ప్రతి రాష్ట్రం చెప్పుకుంటుంది. ఈ రోజున మరి కావాలని చెప్పి వీళ్ళు సిబిఐకి ఇస్తాము ఏదో చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి గారు లేనుకొని మాట్లాడని చెప్పి మరి ప్రజలందరూ చేస్తున్నారు. ప్రజలు తగిన బుద్ధి తప్పకుండా చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.